నా దగ్గరికి ఎవరైనా వచ్చి, "నువ్వు ట్రేడింగ్ చేయాలన్నా, ఇన్వెస్టింగ్ చేయాలన్నా, ఏదో ఒక్క దాంట్లోనే చెయ్యాలి" అనంటే నేను ఏది పిక్ చేసుకుంటానో తెలుసా? నా వీడియోస్ ఎవరైతే ఇప్పటివరకు ఫాలో అయితూ వచ్చారో వాళ్ళందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అది నేను నిఫ్టీ 50 అనేసి చెప్తాను. సో, ఒక పక్కన నేను నిఫ్టీ 50లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేశాను. ఇక్కడ ఈటీఎఫ్స్ త్రూ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్‌తో అవ్వచ్చు. మనం ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశానో అది 14-16% సీఏజీఆర్‌తో గ్రో అవుతుంది. అండ్ ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని నేను ప్లెడ్జ్ చేసి దాంతో ట్రేడ్ చేయడం వల్ల డెరివేటివ్స్‌లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయడం వల్ల కన్సిస్టెంట్ ఇన్‌కమ్ గూడా వస్తోంది. సో, ఇక్కడ చూస్తున్నారా నిఫ్టీ ఏం చేస్తోంది? ఒక పక్కన ఇన్వెస్ట్‌మెంట్స్‌కి పనికొస్తోంది. ఒక పక్కన ట్రేడింగ్‌కి పనికొస్తోంది. లేదా నాలాగా 2 చేయడానికి కూడా యూజ్ అవుతుంది. మరి ఇంత వర్సటైల్ ప్రొడక్ట్ గురించి మీ అందరికీ చెప్పే కంటే ముందర ఫస్ట్ మన ఈ వీడియోకి ఎవరైతే ఇప్పుడే ఫస్ట్ టైమ్ వచ్చారో, మన ఏ టు జీ సీరీస్‌కి ఫస్ట్ టైమ్ వచ్చి ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలీదు కాబట్టి, నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని అండ్ ఇన్వెస్టర్‌ని. అండ్ మీరు చూస్తున్న ఈ వీడియోని ఎడిట్ చేసింది బషీర్. అండ్ మనం చేస్తున్న ఈ ఏ టు జీ సీరీస్‌లో ఇది 4థ్ ఎపిసోడ్. వాట్ ఈస్ నిఫ్టీ? వాట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ? వాట్ ఈస్ సెన్సెక్స్? అని ఇండిసెస్ గురించి నేర్చుకుంటున్నాము. కానీ ఎవరికైతే ఇంకా అసలు దీని గురించి ఐడియా లేదో, మన వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నారో, బేసిక్స్ ఇంకా రాదో వాళ్ళకి నేను చెప్పే రికమెండేషన్ ఏంటంటే, ఇక్కడ పైన ఐ కార్డ్‌లో నేను ఈ ఏ టు జీ సీరీస్‌ది కంప్లీట్ ప్లే లిస్ట్ ఇచ్చాను. అందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రాపర్ ఆర్డర్‌లో ఇంట్రో వీడియో, ఫస్ట్, సెకండ్, థర్డ్ వీడియోస్ ఉంటాయి. సో, ఫస్ట్ వీడియోలో వాట్ ఈస్ స్టాక్ మార్కెట్, సెకండ్ వీడియోలో వై స్టాక్ మార్కెట్, థర్డ్ వీడియోలో హౌ స్టాక్ మార్కెట్ అని ఆల్రెడీ బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఫస్ట్ మీరు ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ ఫోర్త్ వీడియోకొచ్చారనుకుంటే ప్రాపర్‌గా, క్లారిటీగా, ఈజీగా అర్థమైపోతుంది. మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము, ఏం కన్వే చేయాలనుకుంటున్నాం. సో, ఇప్పుడే గనక ఫస్ట్ టైమ్ సీరీస్‌కొస్తే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఆ తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇది ఫోర్త్ వీడియో. మనం ఇండిసెస్ అంటే ఏంటి? దీన్ని మనం యూజ్ చేసుకొని ట్రేడింగ్ ఎలా చేయొచ్చు? ఇది నాకు ఎందుకు పర్సనల్‌గా ఫేవరెట్? అండ్ ఈ ఇండిసెస్‌ని చూసి మనం ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుందా? పడిపోతుందా? ఎలా ఉంటుందో కూడా ఒక ఔట్‌లుక్ అంచనా వేయొచ్చు. అది ఎలా చేయాలి? ఇలాంటివన్నీ మనము ఈ ఫోర్త్ ఎపిసోడ్‌లో డిస్కస్ అనేది చేసుకోబోతున్నాము. కానీ మనం వీడియోలోకి వెళ్ళిపోయే కంటే ముందర మనం అందరం ఒక ట్రెడిషన్‌ని ఫాలో అవుతాం. అదేంటి? మీరు కింద కామెంట్స్‌లోకెళ్ళిపోయి మీ పేరు రాసి పక్కన హాయ్, హలో అని అటెండెన్స్ చేసేస్తే మీరు నా వీడియోస్ చూస్తున్నారని నాకు తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ ఆ పని చేసేయండి. అయిపోయింది కదా! డన్. సో, మన ఏ టు జీ రెవల్యూషన్ ఇంక మొదలు పెడదామా? ఇది ఎంతమంది రిలేట్ చేసుకోగలుగుతారో నాకు తెలీదు గానీ, ఇంతకు ముందర అంటే నా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి న్యూస్ ఛానెల్ పెట్టేవాళ్ళు. పెట్టంగానే అక్కడ సెన్సెక్స్ ఇంత పెరిగింది, సెన్సెక్స్ ఇంత పడిపోయింది, నిఫ్టీ ఇంత పెరిగింది, నిఫ్టీ ఇంత పడిపోయింది అని చెప్తూ కింద స్క్రోలింగ్‌లో ఏ స్టాక్స్ పెరిగాయి, ఏ స్టాక్స్ పడిపోయాయని చెప్పి ఒక కింద స్క్రోలర్ నడుస్తూ ఉండేది. ఇప్పుడు సిమిలర్‌గా ఇవే స్టాక్ అప్డేట్స్ మనకి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ త్రూ అవ్వచ్చు, మీమ్స్ త్రూ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేదా డిఫరెంట్ మీడియా హౌసెస్ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతోంది. సో, ఇక్కడ అంతా కామన్‌గా జరుగుతున్నదేంటి? సెన్సెక్స్ ఇవాళ ఈ లెవెల్‌లో ఉండేది పెరిగిందా? తగ్గిందా? నిఫ్టీ ఇవాళ ఈ లెవెల్‌లో ఉండేది పెరిగిందా? తగ్గిందా? అని చెప్పి ఈ నిఫ్టీ ఇంకా సెన్సెక్స్ ఈ 2 వాల్యూస్‌ని బట్టి ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయి? స్టాక్ మార్కెట్స్ ఇవాళ పెరిగాయా? లేకపోతే తగ్గిపోయాయా? అని చెప్పి ఈ 2 ఇండెక్స్ బేసెస్ మీద కోట్ చేసుకొని ఒక ఓవరాల్ ఔట్‌లుక్ అనేది ఇస్తున్నారు. అండ్ ఈ సెన్సెక్స్ ఇంకా ఈ నిఫ్టీ ఏంటి? మీరు గుర్తు తెచ్చుకుంటే ఎపిసోడ్ 1లో నేను మీకు ఒక కాన్సెప్ట్ జెప్పాను. మనకి ఇండియాలో 2 స్టాక్ ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. 2 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఒకటి ఎన్ఎస్‌సి, ఇంకోటి బీఎస్‌సి అని జెప్పాను. బీఎస్‌సి అంటే ఏంటి? బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్. ఎన్ఎస్‌సి ఏమో నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ అని జెప్పాను గదా! అప్పుడు మీకు మాల్ ఎగ్జాంపుల్ ఏం జెప్పాను? ఇవి 2 మాల్స్, 2 ఎక్స్‌చేంజెస్. దీంట్లో కంపెనీస్ అన్నీ లిస్టెడ్ ఉంటాయి అని జెప్పాను గదా! సో, ఇప్పుడు ఈ ఎన్ఎస్‌సి ఏదైతే ఒక పెద్ద ఎక్స్‌చేంజ్ ఉందో, ఈ ఎన్ఎస్‌సి అనే ఎక్స్‌చేంజ్ ఎలా ఫంక్షన్ అవుతోంది అని రిప్రజెంట్ చేసే ఇండెక్స్ ఏమో నిఫ్టీ. అదేవిధంగా బీఎస్‌సి అనే ఒక షాపింగ్ మాల్ లేదా అనే ఒక ఎక్స్‌చేంజ్‌ని రిప్రజెంట్ చేసే ఇండెక్సే సెన్సెక్స్. ఇంకా 2024 డిసెంబర్ వరకు మనము ఎన్ఎస్‌సిలో ఎన్ని స్టాక్స్ లిస్టెడ్ ఉన్నాయి అని మనం చూసుకుంటే 2616 స్టాక్స్ ఉన్నాయి. అంటే 2600 కంటే పైగా కంపెనీస్ వాళ్ళు లిస్టెడ్ చేసుకున్నారు ఎన్ఎస్‌సిలో. అండ్ అదే విధంగా మనం బీఎస్‌సిలో ఎంతమంది కంపెనీస్ లిస్టెడ్ ఉన్నాయి అని మనం చూసుకుంటే 4500 ప్లస్సే ఉన్నాయి. అది బీఎస్‌సి వాళ్ళ వెబ్‌సైట్‌లో మనకు కనిపిస్తోంది. అండ్ అగైన్ స్క్రీనర్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో చూసుకుంటే 4800 అలాగా కనిపిస్తుంది. బట్ మనం రఫ్‌గా 4500 అరౌండ్‌గా ఉన్నాయని మనం అస్యూమ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ ఎన్ఎస్‌సిలో ఏమో 2600 ఉన్నాయి. బీఎస్‌సిలో ఏమో 4500 అరౌండ్‌గా ఉన్నాయి. సో, ఇప్పుడు మనకి ఇండియా మొత్తంలో ఈ 2600 ప్లస్ 4500 7800, 8000 ఇష్ స్టాక్స్ ఏదో మనకి రఫ్‌గా రౌండ్ ఫిగర్ వస్తుంది గదా! సో, ఇన్ని కంపెనీస్ మనకి లిస్టెడ్ ఉన్నాయా అంటే కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే సేమ్ స్టాక్ ఇప్పుడు సపోజ్ రిలయన్స్ అవ్వచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ అవ్వచ్చు. ఇలాంటి స్టాక్స్ ఏంటి మనకి ఎన్ఎస్‌సిలో గూడా లిస్ట్ అయ్యి ఉన్నాయి.
బీఎస్ఈలో కూడా లిస్ట్ అయ్యి ఉన్నాయి. సో, ఇప్పుడు మనము రెండిట్లో డూప్లికేట్స్ ఉంటాయి. అంటే సేమ్ కంపెనీ 2 ఎక్స్‌చేంజెస్‌లో కూడా లిస్ట్ అయ్యి ఉంది కాబట్టి, ఓవరాల్‌గా మనకి ఇండియన్ మార్కెట్స్‌లో ఎన్ని స్టాక్స్ లిస్టెడ్ ఉన్నాయని మనం ఒక రఫ్ ఐడియా రావాలి అని అనుకుంటే, బీఎస్ఈలో ఎన్ని స్టాక్స్ లిస్టెడ్ ఉన్నాయో మనం తెలుసుకుంటే మనకి ఐడియా వచ్చేస్తుంది. ఎందుకు అనంటే, బీఎస్ఈ అనేది చాలా పాత స్టాక్ ఎక్స్‌చేంజ్. ఆల్‌మోస్ట్ 150 ఇయర్స్ నుంచి మనకి రన్నింగ్‌లో ఉంది. కానీ ఎన్ఎస్ఈ చాలా కొత్తది. ఈ మధ్య వచ్చింది. సో, ఫస్ట్ ఏ స్టాక్ అయినా ఇంతకు ముందర స్టాక్ మార్కెట్‌లోకి రావాలి అనంటే ఫస్ట్ బీఎస్ఈలో లిస్ట్ అయ్యి ఉండేది. తర్వాత ఎన్ఎస్ఈ వచ్చింది. సో, ఎన్ఎస్ఈ వచ్చిన తర్వాత ఏవేవైతే స్టాక్‌లో కొత్త కొత్త కంపెనీస్ లిస్ట్ అవుతున్నాయో అవి ఎన్ఎస్ఈలో, బీఎస్ఈలో రెండిట్లో లిస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్‌చేంజ్ బీఎస్ఈ, కానీ న్యూయెస్ట్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఎన్ఎస్ఈ అయినప్పటికీ కూడా మాక్సిమం అమౌంట్ ఆఫ్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ అవ్వచ్చు, వాల్యూమ్స్ అవ్వచ్చు, ప్రాఫిట్స్ అవ్వచ్చు అన్నీ కూడా ఈ ఎన్ఎస్ఈ నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజే చేస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే వరల్డ్ మొత్తంలో ఏదైతే డెరివేటివ్ ట్రేడింగ్ నడుస్తుందో అంటే ఫ్యూచర్స్ అవ్వచ్చు, ఆప్షన్స్ అవ్వచ్చు, ఏవైతే వాల్యూమ్స్ జరుగుతాయో దాంట్లో ఈ ఎన్ఎస్ఈ మన నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ వరల్డ్ నంబర్ 1. ఆ నంబర్ 1 కూడా ఏదో స్మాల్ మార్జిన్‌తో కాదు. అందరూ ఎక్కడో ఉంటే మనం వాళ్ళకంటే ఆల్మోస్ట్ 20x, 50x ఎక్కువ వాల్యూమ్స్‌ని జనరేట్ చేస్తున్నాము. మనం ఈ ఎన్ఎస్ఈ వాళ్ళు స్టార్ట్ చేసిన డెరివేటివ్ మార్కెట్స్‌తో. సో, దీనివల్ల ఎన్ఎస్ఈ అనేది చాలా పాపులర్ ఎస్పెషల్లీ మన కంట్రీలో. సో, ఇప్పుడు ఎవరైతే కొత్తగా న్యూ ఏజ్డ్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ వస్తున్నారో వీళ్ళందరూ కూడా ఎన్ఎస్ఈ అండ్ ఎన్ఎస్ఈ అరౌండ్‌గా ఉండే ఇండిసెస్ అయిన నిఫ్టీని ఎక్కువ ట్రేడ్ అనేది చేస్తున్నారు. సో, ఇప్పుడు ఈ ఎన్ఎస్ఈలో ఉన్న ఈ 2600 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మేజర్‌గా మనము 4 కేటగరీస్‌లో డివైడ్ అనేది చేసింది సెబీ. సెబీ ఎవరు? ఈ ఎక్స్‌చేంజెస్ అంటే ఎన్ఎస్ఈ, బీఎస్ఈ సరిగ్గా పనిచేస్తోందా లేదా? ఏదైనా ఫ్రాడ్ జరుగుతోందా లేదా? ఇన్వెస్టర్స్ మునుగుతున్నారా లేదా? అని చూసే ఒక వాచ్ డాగ్ మనకి సెబీ ఉంది కాబట్టి సెబీ దీన్ని గైడ్‌లైన్స్ చేసింది. ఏంటి? ఇప్పుడు ఎన్ఎస్ఈ నీ దగ్గర 2600 పైగా స్టాక్స్ ఉన్నాయి. అంటే అన్ని కంపెనీస్ మీ దాంట్లో లిస్టెడ్ అయి ఉన్నాయి. సో, ఇప్పుడు దీన్ని మీరు 4 కేటగరీస్‌గా డివైడ్ చేయండి అని చెప్పింది. సో, 4 కేటగరీస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి లార్జ్ క్యాప్, సెకండ్ మిడ్ క్యాప్, థర్డ్ వచ్చేసి స్మాల్ క్యాప్, ఇంకా ఫోర్త్ వచ్చేసేది మైక్రో క్యాప్. సో, ఇప్పుడు ఏ స్టాక్ ఏ కేటగరీలోకి ఎలా వస్తుంది అని చెప్పడానికి దానికి కూడా రూల్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు సపోజ్ మనం ఎన్ఎస్ఈ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఏవైతే 2600 స్టాక్స్ ఉన్నాయో ప్రతి స్టాక్‌కి ఒక మార్కెట్ క్యాప్ ఉంటుంది. ఈ మార్కెట్ క్యాప్ అంటే ఏంటి? ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో కాలిక్యులేట్ చేసి ఒక మార్కెట్ క్యాప్ అనేది వస్తుంది. సో, ఈ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషను, స్టాక్ ఎలా లిస్ట్ అవుతుంది, షేర్స్‌ని ఎలా వాల్యుయేట్ చేస్తారు, ఇవన్నీ మనం ఎపిసోడ్ 1లో ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాము. సో, అది ఆల్రెడీ మీ అందరికీ వచ్చు అనే అజంప్షన్‌తో నేను ఉంటున్నాను. ఓకే. సో, ఏవైతే 2600 స్టాక్స్ ఉంటాయో వాటన్నిటిని హైయెస్ట్ మార్కెట్ క్యాప్ నుంచి లోవెస్ట్ మార్కెట్ క్యాప్ వరకు ఒక లిస్ట్ రాసుకుంటారు. సో, ఫస్ట్ టాప్ పొజిషన్‌లో ఏమొస్తుంది? రిలయన్స్ ఇండస్ట్రీస్ వస్తుంది. 20,00,000 క్రోర్ రూపీస్‌తో. 20,00,000 కోట్లు ఆ రిలయన్స్ యొక్క కంపెనీ ఇవాళ షేర్ వాల్యూ అంటే మన ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ప్రకారం 20,00,000 కోట్లు ఉంది జస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ది. సెకండ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఉంది. అలాగా లైన్‌గా లిస్ట్ అంతా రాసుకుంటూ ఫస్ట్ టాప్ కంపెనీ నుంచి బాటమ్ కంపెనీ వరకు మొత్తం లిస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు లిస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ కంపెనీ నుంచి 100థ్ కంపెనీ అంటే టాప్ 1 కంపెనీ నుంచి టాప్ 100 కంపెనీస్ ఫస్ట్ ఇండియాలో ఉండే టాప్ 100 కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటిని లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేసి డిక్లేర్ చేశారు. దీన్ని మనము బ్లూ చిప్ స్టాక్స్ అని కూడా అంటాము. తర్వాత 101 నుంచి నెక్స్ట్ ఉన్న 150 స్టాక్స్ అంటే ఏమవుతుంది? 101 నుంచి 250థ్ స్టాక్ వరకు ఈ 150 స్టాక్స్ బాస్కెట్ ఏదైతే ఉందో దీన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ అనేసి పిలిచారు. తర్వాత 251 నుంచి 500థ్ స్టాక్ ఏదైతే ఈ 250 స్టాక్స్ బాస్కెట్ ఉందో దీన్ని స్మాల్ క్యాప్స్ అనేసి అన్నారు. అండ్ ఆ తర్వాత మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా మైక్రో క్యాప్ కేటగిరీలోకి వచ్చేసాయి. సో, ఇక్కడ ఏమవుతుంది? మన లార్జ్ క్యాప్ ఏదైతే మనం బ్లూ చిప్ స్టాక్స్ అంటామో అవి 100 స్టాక్స్ బాస్కెట్ ఉంది. తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి 150 స్టాక్స్ బాస్కెట్ ఉంది. స్మాల్ క్యాప్‌లో 250 స్టాక్స్ ఉన్నాయి. అండ్ మిగిలిన ఆల్మోస్ట్ 5,500 చిల్లర ఎన్నైతే స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మైక్రో క్యాప్ స్టాక్స్ కేటగిరీలోకి వచ్చేస్తాయి. ఈ మార్కెట్ కేటగరైజేషన్ అవ్వచ్చు ఇలా 4 పార్ట్స్‌లో డివిజన్ ఎందుకు ఇంపార్టెంట్ అనుకుంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా! నా ఫేవరెట్ ఇండెక్స్ ఏది? నిఫ్టీ 50. అది రావాలి అనంటే ఫస్ట్ మనకి డైవర్సిఫికేషన్ లేదా ఈ డివిజన్ అనేది కావాలి. సో, ఇందాక మనం ఏమనుకున్నాము? నిఫ్టీలో ఏదైతే టాప్ 1 నుంచి టాప్ 100 స్టాక్స్ ఏవైతే ఉంటాయో వీటిని లార్జ్ క్యాప్ బ్లూ చిప్ స్టాక్స్ అనేసి అనుకున్నాం కదా! ఇప్పుడు దీంట్లో కూడా టాప్ 50 అంటే ఫస్ట్ స్టాక్ నుంచి 50థ్ స్టాక్ ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్‌ని మొత్తం ఒక లిస్ట్ క్రియేట్ చేసి ఈ లిస్ట్‌లో
ఏ కంపెనీకి ఎంత ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఆ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌కి నిఫ్టీలో ఎంత వెయిటేజ్ ఇవ్వచ్చు అని ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. ఆ కాలిక్యులేషన్ అంతా ఫార్మ్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాక్‌కి ఒక్కొక్క వెయిటేజ్ ఇచ్చి కంబైన్డ్‌గా ఈ 50 స్టాక్స్‌ని కూడా ఓన్లీ ఈ 50 స్టాక్స్‌ని రిప్రజెంట్ చేసేలాగా ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ ఇచ్చి దానికి ఒక స్పెసిఫిక్ వాల్యూ ఇస్తే దాన్ని నిఫ్టీ 50 ఇండెక్స్ అంటాము. అండ్ కరెంట్ డేటా ఆ నిఫ్టీ 50 అనే ఒక ఇండెక్స్ వాల్యూ 25,000 అరౌండ్‌గా నడుస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ వెయిటేజ్ అనేసి అన్నాను కదా! దీన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 50 స్టాక్స్ ఉన్నాయి కదా! 50 స్టాక్స్‌కి ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫిక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే టాప్ 50 స్టాక్స్ తీసుకుంటారు. అన్నిటి యొక్క మార్కెట్ క్యాప్‌ని యాడ్ చేస్తారు. ఇప్పుడు రిలయన్స్‌కి 20,00,000 కోట్లుంది. హెచ్‌డిఎఫ్‌సికి 15,00,000 కోట్లుంది. సో ఇలా మొత్తం అన్నీ యాడ్ చేస్తే కొన్ని లక్షల కోట్ల వర్త్ ఆఫ్ మార్కెట్ క్యాప్ వస్తుంది కదా! ఇప్పుడు ఈ మార్కెట్ క్యాప్‌కి ఒక్కొక్క స్టాక్ ఎంత పర్సెంటేజ్ ఉంది అని చెప్పి కాలిక్యులేట్ చేసి ప్రతి దానికి ఒక సింపుల్ వెయిటేజ్ అనేది ఇస్తారు. సో టాప్ 10 స్టాక్స్ నిఫ్టీ 50లో ఏవున్నాయి? దాని వెయిటేజెస్ ఎంతున్నాయి? ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుండొచ్చు. సో ఇక్కడ మనకేం కనిపిస్తోంది? హెచ్‌డిఎఫ్‌సికి హైయెస్ట్ వెయిటేజ్ ఉంది 13.2%తో. నెక్స్ట్ పొజిషన్‌లో ఐసీఐసీఐ ఉంది. థర్డ్ పొజిషన్‌లో రిలయన్స్ ఉంది. అలా కంటిన్యూస్‌గా లిస్ట్ అనేది కింద పోతూ ఉంటుంది. 50 స్టాక్స్‌కి వాటి యొక్క మార్కెట్ క్యాప్, దాని యొక్క ఇండెక్స్ మీద ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి దాని బేసిస్ మీద ఇలా వెయిటేజ్ అనేది కాలిక్యులేట్ చేసి మనకి ఇండెక్స్ అనేది ఫార్మ్ చేశారు. సో ఇప్పుడు దీనివల్ల మనకేం అర్థమవుతుందంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గనుక రూ. 1 కదిలింది. అంటే ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రైస్ ఎంతైనా ఉండొచ్చు. రూ. 1 హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పెరిగింది అనంటే నిఫ్టీలో 0.13 పైసా నిఫ్టీ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు అదే విధంగా 10థ్ పొజిషన్‌లో మనకేం కనిపిస్తుంది? ఎస్‌బీఐ ఉంది. సో ఇప్పుడు ఎస్‌బీఐ గనుక 1 పాయింట్ మూవ్ అయిందనంటే నిఫ్టీ 2 పైసలు మూవ్ అవుతుంది. ఎస్‌బీఐ ఒకవేళ రూ. 100 మూవ్ అయిందనుకోండి నిఫ్టీ మీద 2 పాయింట్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సో కొన్ని స్టాక్స్ పెరిగితే పాజిటివ్‌గా ఇంపాక్ట్ చేస్తాయి. కొన్ని స్టాక్స్ పడిపోతే నెగెటివ్‌గా ఇంపాక్ట్ చేస్తుంది అదే ఒక్క ఇండెక్స్‌ని. సో ఓవరాల్‌గా 50 స్టాక్స్‌లో మెజారిటీ ఆఫ్ స్టాక్స్ పైకి పెరుగుతున్నాయి అనుకుంటే నిఫ్టీ పైకెళ్తుంది. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ కిందకొస్తున్నాయంటే నిఫ్టీ కిందకొచ్చేస్తుంది. అండ్ ఈ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే పెరుగుతున్నాయి, పడిపోతున్నాయి అని అంటున్నాయి ఇవి ఏ స్టాక్స్? ఇండియాలో ఉండే టాప్ 50 స్టాక్స్. అండ్ ఈ టాప్ 50 స్టాక్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇండియా మేజర్ అవుట్‌లుక్ అంటే మేజర్‌గా మార్కెట్ క్యాపిటలైజేషన్ కాన్సంట్రేషన్ 90% ఈ 50 స్టాక్స్‌లోనే ఉంటుంది. సో ఈ 50 స్టాక్‌లకి ఏదైనా జరిగిందనుకోండి ఇండియా ఉంటుందా? ఇండియా పోతుందా? మన ఎకానమీ ఉంటుందా? ఎకానమీ పోతుందా? మీ డబ్బులు నా డబ్బులు స్టాక్ మార్కెట్‌లో ఉంటాయా? పోతాయా? ఇవన్నీ కూడా ఈ 50 స్టాక్‌లకి జరిగే క్యుములేటివ్ ఇంపాక్ట్ మీద డిసైడ్ అవుతుంది. సో అందుకే ఈ 50 స్టాక్‌లు ఈ నిఫ్టీ 50 అనే ఇండెక్స్ మన ఎకనామిక్ కండిషన్‌ని డిసైడ్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలా వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. జీడీపీలో అవన్నీ ఉన్నాయి. కానీ ఏది ఎలా ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ 50 కంపెనీస్ మీదే డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఈ నిఫ్టీ 50 అవ్వచ్చు. దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మన మార్కెట్‌లో చాలా ఉంటుంది. సో ఇది అంత ఇంపార్టెంట్ కాబట్టి మీరు సింపుల్‌గా గూగుల్‌లోకెళ్ళి నిఫ్టీ 50 అని సెర్చ్ చేసి 1 డే అవ్వచ్చు, 1 వీక్ అవ్వచ్చు, 1 మంత్, 1 ఇయర్, 10 ఇయర్ ఎంత అంటే అంత టైమ్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? అని వాల్యూ చూసి మీరు మన ఓవరాల్ మార్కెట్స్, మన ఓవరాల్ ఎకానమీయే బాగుందా? బాలేదా? అని చెప్పి డిసైడ్ చేయడానికి ఇదొక అమేజింగ్ ఇండికేటర్ గూడా. మరి ఇంత ఎకనామికల్ ఇండికేటర్ అయినా లేకపోతే ఇంత ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ కలిపి ఉండి వెయిటెడ్ యావరేజ్‌గా ఉండే ఒక ఇండెక్స్ రూపంలో నాకు యాస్ ఎ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీగా నాకు దొరుకుతుంటే అసలు కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేయొచ్చు కదా! సో అందుకే నేను నిఫ్టీ 50ని చూజ్ చేసుకుంటాను యాస్ ఎ వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. అండ్ ఇంకొక విషయం నేను మీకు చెప్పడం మర్చిపోయిందేంటంటే దీంట్లో రీబాలెన్సింగ్ అనేది ఇంకోటుంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ రిలయన్స్ ఉంది. రిలయన్స్ నంబర్ 1 కంపెనీ అనుకుందాం. కానీ కంటిన్యూయస్‌గా నెక్స్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్‌లో కంపెనీ మంచిగా నడవట్లేదు. కంటిన్యూయస్‌గా పడిపోతోంది. సో అప్పుడేమవుతుంది? ఇప్పుడు కరెంట్ డేట్‌న నిఫ్టీలో రిలయన్స్ వెయిటేజ్ థర్డ్ పొజిషన్‌లో ఉంది. ఆల్మోస్ట్ 8% కంటే ఎక్కువ రిలయన్స్ ఇంపాక్ట్ చేస్తుంది నిఫ్టీ. కానీ రిలయన్స్ షేర్ ప్రైస్ పడిపోతుందనుకోండి, రిలయన్స్ థర్డ్ ప్లేస్ నుంచి 30థ్‌కొచ్చి, 40థ్‌కొచ్చి, 50కొచ్చి ఇంకా వెనక్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా కింద పడిపోవచ్చు. కానీ దీని ప్లేస్‌లో ఏమవుతుంది? ఏదైతే కంపెనీ మంచిగా పెర్ఫార్మ్ చేస్తుందో ఆ కంపెనీ దీన్ని రీప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ఏదైనా స్టాక్ సరిగ్గా పనిచేయట్లేదంటే బయటికెళ్ళిపోతుంది. మంచి స్టాక్స్ ఆటోమేటిక్‌గా లోపలికొచ్చేస్తాయి. సో ఒక యాక్టివ్‌గా మూవ్ అయ్యే ఒక మ్యూచువల్ ఫండ్, ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కూడా నాకు డైరెక్ట్‌గా నిఫ్టీ ఇస్తుంది. అండ్ దీని ఎక్స్‌పెన్స్ రేషియోస్ కూడా చాలా 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 చీప్ కాబట్టి నేను కళ్ళు మూసుకొని హ్యాపీగా నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసము నిఫ్టీని అనేది చూజ్ చేసుకున్నాను. ఇంకా నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను ఫాలో అయ్యే ఒక ఫినాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక యూట్యూబర్ కూడా ఉన్నారు. తన పేరు సీఏ రచన రానడే. తను ఒక విషయం చెప్తుందనమాట ఎప్పుడు. స్టాక్ మార్కెట్ అయినా సరే, ఒక మనిషి అయినా సరే ఎప్పటికైనా పైకే పోవాలట. సో ఎప్పటికైనా పైకే ఎళ్తారు కాబట్టి ఇన్వెస్ట్ చేయండి అని తను చెప్తుంది. కాకపోతే నా ఒపీనియన్‌లో ఏంటంటే
మనం పైకే ఎళ్తుంది గదా! అని చెప్పి ఏదో ఒక ర్యాండమ్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు గదా! ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండే కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మరి ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్ కంటే టాప్ 50 గదా! ఇంకా దానికంటే బెస్ట్ ఏముంటుంది? అండ్ దాంట్లో గూడా కంటిన్యూయస్‌గా మానిటరింగ్ జరుగుతూ, రీబాలన్సింగ్ గూడా జరుగుతూ ఉంటుంది. సో, దాంట్లో కంటే బెటర్ ఏముంటుంది అని జెప్పి హ్యాపీగా నిఫ్టీ 50లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకున్నాను. అండ్ తర్వాత ఏం జెప్పాను? ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన మ్యూచువల్ ఫండ్ త్రూ అవ్వచ్చు, ఈటీఎఫ్స్ త్రూ అవ్వచ్చు, ఇన్వెస్ట్ చేసినది ప్లెడ్జ్ చేసి దాంతో ట్రేడ్ గూడా జేస్తాను. సో, ఈ ప్లెడ్జ్ చేసే ట్రేడ్ ఎలా చేస్తానని జెప్పి ఫర్దర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గానీ, సో, ఇవన్నీ రీజన్స్ వల్ల నేను నిఫ్టీ 50ని పిక్ జేసుకుంటాను. నా ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం అవ్వచ్చు, నా ట్రేడింగ్ కోసం అవ్వచ్చు. సో, ఇదంతా నిఫ్టీ 50 అరౌండ్‌గా మనం మాట్లాడుకున్నాం గదా! సో, ఇప్పుడు సెన్సెక్స్ గూడా వెరీ సిమిలర్. ఇప్పుడు మనం నిఫ్టీలో టాప్ 50 స్టాక్స్ పిక్ జేసుకున్నట్టు, సెన్సెక్స్‌లో ఏంటంటే టాప్ 30 స్టాక్స్ ఉంటాయి అంతే. సేమ్ 1-100 కంపెనీస్ నుంచి సెలెక్ట్ జేసుకుంటారు. దాంట్లో 1 నుంచి 30 స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని పిక్ జేసుకొని, వాటి కాంట్రిబ్యూషన్‌ని బట్టి వెయిటేజ్ డిరైవ్ చేసి, దానికొక యావరేజ్ తీసి, దాన్ని ఒక ప్రైస్ లాగా, ఒక ప్రైస్ రూపంలో ఒక ఇండెక్స్ లాగా ఫార్మ్ జేసి మీకు ప్రెజెంట్ జేస్తే దాన్ని సెన్సెక్స్ అంటారు. సో, రెండిటికి డిఫరెన్స్ ఏం లేదు. 2 ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి కాబట్టి 2 పేర్లున్నాయి. సో, ఒకటేమో నిఫ్టీలో 50 స్టాక్స్ కన్సిడరేషన్ ఉంటుంది. సెన్సెక్స్‌లో ఏమో 30 స్టాక్స్ కన్సిడరేషన్ ఉంటుంది. తర్వాత మనం ఫైనల్‌గా తెలుసుకోవాల్సింది ఇంకొక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్‌ది ఏంటంటే ఒకటి సెక్టోరల్ థీమ్ ఇండిసెస్, ఇంకొకటేమో బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్ అని ఉంటాయి. సో, ఫస్ట్ మనం బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్‌ని ఐడెంటిఫై చేసుకొని అర్థం చేసుకుందాము. తర్వాత సెక్టరల్‌లోకెళ్దాం. సో, ఈ బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్ అంటే ఏంటనంటే ఇప్పుడు 1-50 స్టాక్స్ నిఫ్టీ 50 లార్జ్ క్యాప్ బ్లూ చిప్ ఇండెక్స్ అని అనుకున్నాం గదా! దానికి ఇండెక్స్ ఉంది. ఇండెక్స్ ఫండ్‌లున్నాయి. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 1-100 అనుకున్నాం అనుకోండి. నిఫ్టీ 100 స్టాక్స్ అవుతుంది. సో, అది గూడా ఏంటి లార్జ్ క్యాప్ ఇండెక్స్ అవుతుంది. అదొక బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్. 50 స్టాక్స్ కాకుండా 100 స్టాక్స్‌ని అకౌంట్ జేస్తుంది. ఇప్పుడు అలా గాకుండా నేను మీకు ఇందాక చెప్పాను గదా! మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ అని డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయని జెప్పి. సో, ఇప్పుడు ఒక్కొక్క కేటగరీలో ఒక్కొక్క కేటగరీ ఎలా ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్ ఒక్కటే పిక్ జేసుకొని దాన్ని గూడా సిమిలర్ క్రైటీరియాతో వెయిటేజెస్ తీసి ఒక ఇండెక్స్ ఫార్మ్ జేస్తే అదేమవుతుంది? మిడ్ క్యాప్ ఇండెక్స్ అవుతుంది. అదే విధంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ అవుతుంది. సో, అలాగా డిఫరెంట్ పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌లో మనకిక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు డిఫరెంట్ కాంబినేషన్స్‌లో వాటి యొక్క క్రైటీరియాని బట్టి, వాటి యొక్క ఇండెక్స్ అవుట్‌లుక్‌ని బట్టి ప్రతి ఒక్క ఇండెక్స్‌కి ఒక స్పెసిఫిక్ అవుట్‌లుక్ ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీ 500 అని ఒకటుంటుంది. ఫస్ట్ నుంచి 500 కంపెనీస్‌ని లిస్ట్ చేసుకుంటారు, తీసుకుంటారు, అకౌంట్ చేసుకుంటారు. దానికొక ఇండెక్స్ ఫార్మ్ చేస్తారు. సో, ఇక్కడ ఏమవుతుంది? నిఫ్టీలో ఉండే 500 కంపెనీస్ ఎలాంటి పిక్చర్ ఇస్తున్నాయి మనకి అని చెప్పి ఆ ఇండెక్స్ యొక్క మోటివ్. సో, అలాగా ఒక్కొక్క ఇండెక్స్‌కి ఒక్కొక్క మోటివ్ ఉంటుంది కాబట్టి, మీకిక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇండెక్స్‌లు నేను మీకు నాకు ఇంపార్టెంట్ అయిన నిఫ్టీ 50 మీ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ లేదు మీకు ఇంకా స్టడీ చేయాలి, మీకు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు మార్కెట్ డేటాలో చూసుకుంటే మీరు ఈ బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్‌ని ఒక్కొక్కటి డీటెయిల్డ్‌గా ఓపెన్ చేస్తూ దాన్ని ఫ్యాక్ట్ షీట్స్ చదివారనుకుంటే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో, ఇదేమో బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్ గురించి. తర్వాత సెక్టోరల్ ఇండిసెస్ ఇవేంటంటే ఇప్పుడు బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్‌లో ఏంటి అన్ని సెక్టర్స్ కలిపి ఉంటాయి. సో, ఇప్పుడు మనం నిఫ్టీలో గూడా చూసుకుంటే ఫస్ట్ 2 స్టాక్స్‌లో ఏమో బ్యాంకింగ్ స్టాక్ ఉంది. థర్డ్ స్టాక్ ఏమో ఆయిల్ అండ్ ఎనర్జీ ఉంది. ఫోర్త్‌ది ఐటీ వస్తుంది. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇలా అన్ని కంబైన్డ్ మిక్స్‌గా ఉండి మనకు ఓవరాల్ అవుట్‌లుక్ అనేది ఇస్తోంది. కానీ నాకు అలా వద్దు. నాకు చాలా స్పెసిఫిక్‌గా బ్యాంకింగ్ స్టాక్స్‌లో ఏం జరుగుతోంది? బ్యాంకింగ్ సెక్టర్‌లో ఏం జరుగుతోంది? ఫార్మా సెక్టర్‌లో ఏం జరుగుతోంది? ఐటీ సెక్టర్‌లో ఏం జరుగుతోంది? నాకు ఓన్లీ ఆ పిక్చరే కావాలి. ఫార్మా స్టాక్స్ పెరుగుతాయా? లేదా? బ్యాంకింగ్ స్టాక్స్ పెరుగుతాయా? లేదా? అని నాకు ఓన్లీ ఆ పిక్చర్, ఆ క్లారిటీయే రావాలనుకుంటే ఏం చేసుకుంటాను? మళ్ళీ వెరీ సింపుల్. ఇండియాలో ఎన్ఎస్‌సిలో అవ్వచ్చు, బీఎస్‌సిలో అవ్వచ్చు. ఏవైతే టాప్ బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయో అన్నిటిని లిస్ట్ రాయాలి. లిస్ట్ రాసి ఏ కంపెనీకి హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందో పైన ఫస్ట్ పెట్టాలి. తర్వాత మళ్ళీ సేమ్ మన నిఫ్టీ 50 రూల్స్ లాగే ఫాలో అవుతూ బ్యాంకింగ్ స్టాక్స్‌కైతే బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి, ఫినాన్స్ స్టాక్స్ అయితే ఫిన్ నిఫ్టీ అని చెప్పి, ఐటీ స్టాక్స్‌కైతే ఐటీ ఇండెక్స్ అని చెప్పి, ఫార్మా అయితే నిఫ్టీ ఫార్మా అని చెప్పి, నిఫ్టీ ఐటీ అని చెప్పి ఇలాగ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ప్రతి ఒక్క థీమ్‌కి ప్రతి ఒక్క ఇండెక్స్‌ని ఫార్మ్ చేశారు. సో, ఇప్పుడు మీకు ఒక స్పెసిఫిక్ థీమ్ ఎలా నడుస్తుంది అనుకుంటే ఈ ఇండెక్స్‌ని చూస్తే సరిపోతుంది. అండ్ వాటిలో ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఆ స్పెసిఫిక్ సెక్టర్‌లో, ఆ స్పెసిఫిక్ థీమ్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే. సో, ఇదొక వన్ స్టెప్ మోర్ డీపర్ కాబట్టి ఎందుకంటే దీంట్లో ఇంకా ఫండమెంటల్ అనాలిసిస్ అవన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి అవి నేను ఇంకా టచ్ చేయట్లేదు. కానీ బ్రాడ్ మార్కెట్ లాగే ఈ సెక్టోరల్ థీమ్స్ అవ్వచ్చు, థీమాటిక్ థీమ్స్ అవ్వచ్చు, దీని మీద కూడా గనుక మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అగైన్ ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లోకెళ్ళిపోతే క్లియర్‌గా, డీటెయిల్‌గా ప్రతి ఒక్కదానికి ఫ్యాక్ట్ షీట్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్యాక్ట్ షీట్స్‌ని ఓపెన్ చేసుకొని మీరు స్టడీ చేసుకుంటే ఈచ్ ఇండివిడ్యువల్ సెక్టోరల్ థీమ్ కూడా ఏం చెప్తుందో మీరు హ్యాపీగా అర్థం అనేది చేసుకోగలుగుతారు. సో, ఈ వీడియో త్రూ మీకు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అంటే ఏంటి? వాటి ఇంపార్టెన్స్ ఏంటి? అని మొత్తం చాలా క్లియర్‌గా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. కానీ
నాకు తెలుసు ఎప్పుడైతే ఇవన్నీ చెప్తానో ఇదంతా బావుంది. నేను గూడా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే మీరు వీడియో 1లో చెప్పినట్టే మనం ఎందులో అయినా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడ్ చేయాలన్నా మన దగ్గర ఏముండాలి? బ్రోకింగ్ అకౌంట్ ఉండాలి. సో, ఇప్పుడు బ్రోకింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ మనం ఓపెన్ చేయాలంటే గూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్‌లో జెరోదా ఉంది, గ్రో ఉంది, ఫైర్స్ ఉంది, షేర్ఖాన్ ఉంది, హెచ్‌డిఎఫ్‌సి ఉంది, ఐసీఐసీఐ ఉంది. ఇంకా 100 రకాలున్నాయి. ఇప్పుడు దీంట్లో గూడా డిస్కౌంట్ బ్రోకర్ అని ఉంటుంది. ఫుల్ సర్వీస్ బ్రోకర్‌లని ఉంటాయి. సో, మనం ఏ బ్రోకర్‌ని చూజ్ చేసుకోవాలి? ఏ బ్రోకర్ మనకి బెనిఫిషియలు? ఒక బ్రోకర్ సరిపోతారా? 2 ఉండాలా? 3 ఉండాలా? 5 ఉండాలా? ఎన్ని ఉండాలి బ్రోకర్‌లు? అండ్ ఒక్కొక్క బ్రోకర్‌కి ఒక్కొక్క చార్జెస్ ఉంటాయి. తర్వాత ట్రేడింగ్ చేస్తే మనకి చార్జెస్ అవ్వచ్చు, టాక్సెస్ అవ్వచ్చు. ఇలా చాలా రకాలు వస్తూ ఉంటాయి గదా! సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏదైతే ఎపిసోడ్ 5 ఉందో, ఈ ఎపిసోడ్ 5లో మనము ఒక ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్‌ని ఎలా ఓపెన్ చేయాలి? అది ఎందుకు ఇంపార్టెంట్? ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేయాలి? అవన్నిటికి అరౌండ్‌గా మనం డిస్కస్ చేసుకుందాము. సో, ఇప్పటి నుంచి ఏంటంటే మోర్ ప్రాక్టికల్ పని స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పటివరకు మీరు బాగా వింటూ థియరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు గదా! సో, నెక్స్ట్ వచ్చే మన ఫిఫ్త్ ఎపిసోడ్ నుంచి ఏంటంటే మీకు గూడా పని స్టార్ట్ అవుతుంది. మీరు గూడా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత నేను ట్రేడింగ్ కాన్సెప్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అప్పుడు ట్రేడింగ్ కాన్సెప్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలని నేను నేర్పిస్తాను గదా! నేర్పించినప్పుడు మీరేం చేయాలి? మళ్ళీ ఎళ్లి ప్రాక్టీస్ చేయాలి గదా! సో, ఇప్పటి నుంచి మీరు ప్రాక్టికల్‌గా నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకునేలాంటి స్టేజ్ వచ్చేస్తుంది గాబట్టి, ఇప్పటివరకు మీరు పెన్ను, బుక్కు, నోట్‌బుక్ ఏమైనా పెట్టుకొని రాసుకుంటున్నారో నోట్స్ నాకు తెలీదు గానీ, ఇప్పటి నుంచి డెఫినిట్‌గా ఒక బుక్ పెట్టుకోండి. చెప్పేవన్నీ మంచిగా రాసుకోండి. రాసుకుంటే అప్పుడు మీకు కూడా హ్యాపీగా అర్థం అనేది అయిపోతుంది. సో, ఈ వీడియో రిలేటెడ్ అవ్వచ్చు, ఇంకా ఏ వీడియో రిలేటెడ్ నుంచైనా డౌట్స్ ఉన్నాయని అనుకుంటే, బెస్ట్ వే ఏంటి నన్ను రీచ్ ఔట్ అవ్వడానికి డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్ ఉంటుంది. లేదా యూట్యూబ్ కామెంట్ సెక్షన్ ఉంది. ఏదైనా పర్వాలేదు. మీరు క్వెషన్ అడిగారనుకుంటే నేను హ్యాపీగా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. అట్ ది ఎండ్ నా ఎయిమ్ ఒకటే. ప్రతి తెలుగు వాళ్ళు నష్టపోయింది చాలు. ఫేక్ టిప్స్‌కి, ఫేక్‌గా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ చాలా నష్టపోతున్నారు. ఒక్కటే ఒకటి మనల్ని కాపాడేది ఏంటి అనంటే, మన ఎడ్యుకేషన్, మన నాలెడ్జ్, మన అవేర్‌నెస్. సో, అది స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇది ఎలాంటి ఆశ లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా నేను మీకు నేర్పించాలంటే, నేను కూడా నేర్చుకోవాలి గదా! నాకు ఎంతో కొంత వచ్చి ఉంటుంది. కానీ మీకు ప్రెజెంట్ చేసే ముందర నేను ఇంకా నేర్చుకొని బెస్ట్‌గా ప్రెజెంట్ చేయాలి గదా! సో, అందుకని నేను నేర్చుకుంటూ, మీకు నేర్పిస్తూ, మన అందరం కలిసి గ్రో అవ్వాలని చెప్పి నేను పెట్టే ఎఫర్ట్ గనుక మీకు నచ్చుతుందననుకుంటే అండ్ ఇది ఒక్క వీడియో కాదు. 40 వీడియోలు ప్లాన్ చేస్తున్నాము. సో, నేను పెట్టే ఎఫర్ట్ గూడా మీకు నచ్చుతుంది అని అనుకుంటే, నాకు మీ నుంచి ఏం డబ్బులు అవి గూడా ఏమొద్దు. సింపుల్‌గా ఒక లైక్ చేయండి. ఈ వీడియోస్ లేకపోతే ఇప్పుడు మనం చేయబోయే సీరీస్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే, సీరీస్‌ని వాళ్ళతో షేర్ అనేది చేయండి. అండ్ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది, మీరు నిజంగా నా వీడియోస్ చూస్తున్నారు, మీకు నచ్చుతోంది అని చెప్పి నాకు, నా టీమ్‌కి మొత్తం అందరికీ ఒక మోటివేషన్‌గా ఉంటుంది కాబట్టి, అందరం మీకోసం ఇంకా బెటర్‌గా హెల్ప్ చేయడానికి, పని చేయడానికి మాకు గూడా ఇంట్రెస్ట్ అండ్ జోష్ గూడా వస్తుంది గదా టీమ్‌లో. సో, మీకేదైనా వాల్యూ వస్తుందనుకుంటే డెఫినిట్‌గా పని చేయండి. అండ్ ఎపిసోడ్ 5లో మనము డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.